అందరికీ నమస్కారం అండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక చిన్న కథను తెలుసుకుందామండి. తెనాలి రామలింగుడు చాలా గొప్ప కవి. చాలా తెలివైనవాడు. ఆయన ఎక్కడికి పోవాలన్నా పల్లకీలోనే పోయేవాడు. నలుగురు బోయలను అందుకు నియమించుకున్నాడు. రామలింగుని దగ్గర ఒక మంచి ఆవు ఉంది. దాని పాలు ఇంటిల్లిపాది తాగేవారు. ఒకరోజు ఆయన ఆవు తప్పిపోయింది. వెదికి రమ్మని తన పల్లకీ మోసే బోయిలకు చెప్పాడు. ఆ బోయిలు పెద్ద సోమరులు, పని దొంగలు. వాళ్ళు మా పని పల్లకీని మోయటమే తప్ప ఆవుల్ని వెదికి పెట్టడం కాదు. మేము పోము అన్నారు పెడసరంగా. రామలింగుడు వాళ్లకు తగిన బుద్ధి చెప్పాలనుకున్నాడు. సరే, ఏం చేస్తాను, నా ఆవు నేనే వెతుక్కుంటాను. పల్లకిని సిద్ధం చేయండి అని అన్నాడు. పల్లకీనెక్కి తన ఆవు కోసం వీధి వీధి వెతకసాగాడు. ఆవు దొరికేదాకా ఇంటికి పోయేది లేదని ఊరంతా తిప్పసాగాడు. బోయిలకు పల్లకి మోసి మోసి భుజాలు తిరిగి తిరిగి కాళ్ళు నొప్పి పుట్టసాగాయి. ఇంక చేతగాక మీ మాటలకు ఎదురు తిరిగి పొరపాటు చేశాము. తెలివొచ్చింది. ఇంకెప్పుడు ఇలా పొగరుగా ఎదురు తిరగము. ఆవును మేమే వెదుకుతాము. మీరు హాయిగా ఇంటి వద్ద ఉండండి అని కాళ్ళ మీద పడి వేడుకున్నాడు. రామలింగుడు చిన్నగా నవ్వుతూ, ఆ పని మొదటిదే చేసి ఉంటే మీకిన్ని తిప్పలు ఉండేవి కాదుగా అన్నాడు. బోయిలు రామలింగం తీసుకుపోయి ఇంటి దగ్గర దింపారు. తలా ఒక దిక్కు పోయి ఆవుని వెతికి పట్టుకువచ్చారు. దీన్ని బట్టి ఏమర్థమైంది మిత్రులారా? తాడిని తన్నే వాళ్ళుంటే తలని తన్నే వాళ్ళు ఇంకోళ్ళుంటారని జెప్పేసని మన పెద్దలు చెప్పారు. ఎప్పుడైనా సరే, ఎవరైనా మనకి జీతం ఇచ్చి పనిచేసేటప్పుడు వాళ్ళకి మనం అనుకువగా ఉండాలి. జీతం ఇస్తున్నారు గదా అని ఎదురు తిరిగితే మరి ఆ డబ్బులు పెట్టుకున్న యజమాని ఇంకెంత తెలివిగలవాడో ఊహించండి. ఈ కథ మీకు నచ్చిందా? అయితే వేరే వాళ్ళకి గూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు. చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్.